ఏమండి, ఉమ్. ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవచ్చా? ఆత్మహత్య చేసుకునే హక్కు ఏ మనిషికి లేదమ్మా. ఎందుకు తెలుసా? నీ ప్రాణం, నీ శరీరం, నీ ఆత్మ అది మన సొత్తు కాదు. అది మన పైన మనకు అధికారం లేనే లేదు. దేవుడిచ్చిన గిఫ్ట్ అది. దేవుడిచ్చిన గిఫ్ట్ని నీ జీవితంలో నువ్వు ఇరిటేట్ అయ్యి నీకు ఇష్టం వచ్చినట్టుగా బతికి చనిపోవాలనుకునేటువంటి కోరిక, ఆలోచన, నిర్ణయం ఎంత ఘోరమైన పాపమే తెలుసా? చాలా భయంకరమైన పాపం అది. నీ జీవితంలో ఏమన్నా జరుగుగాక నువ్వు దాన్ని పోరాటం చేసి ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్య చేసుకోకూడదు. మరొక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఆత్మహత్య చేసుకోవటం ద్వారా సాధించేది ఏమీ లేదు. కానీ బ్రతికి మనము పోరాటం చేయగలిగితే ఖచ్చితంగా గెలుస్తాం. దానికి దేవుడు తోడుగా ఉంటాడు కూడా. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ నేరుగా నరకానికి పోయి చేరుకుంటారు. కానీ పోరాటం చేసి జీవితాన్ని ఎదుర్కొన్న వాళ్ళు, మరణం వచ్చేంత వరకు బ్రతికగలిగిన వాళ్ళు పరలోకం చేరుతారు. గుర్తుపెట్టుకో, మనిషి కన్నాక కష్టాలు సహజం. ఆ కష్టాలను ఎదుర్కోవడానికే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సరేనా?